భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. మూడో రోజు ఆట మొదలవుతూనే భారత జట్టు ఆరంభ గడియల్లోనే ఆలౌట్ అయింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు మొదటి నుండి ముప్పు తిప్పలు పెడుతూ వరుస క్రమంలో వికెట్లు రాబట్టే పనిలో పడ్డారు టీమిండియా స్పిన్నర్లు. ముఖ్యంగా అశ్విన్ ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. మొదటి సెషన్లోనే ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు ఇద్దరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఓవర్నైట్ స్కోర్కు కేవలం 4 పరుగులు జోడించి 477 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగించారు. మొదట కుల్దీప్ యాదవ్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొత్తం 69 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్ యాదవ్ 30 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ మరుసటి ఓవర్ మొదటి బంతికే జస్ప్రీత్ బుమ్రా కూడా అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. జస్ప్రీత్ బుమ్రా 64 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో కీపర్ స్టంప్ అవుట్ చేయగా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు మొదటి నుంచే తడబడింది. మొదటగా ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 2 పరుగులకి అవుట్ అయ్యాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో డకెట్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే వచ్చిన ఓలీ పోప్ ఇన్నింగ్స్ కొంచెం దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు. కానీ అశ్విన్ మరోవైపు నుంచి తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలీ వికెట్ కూడా రాబట్టాడు. ఇక పోప్ కొంచెం ప్రమాదకరంగా మారుతూ ఉండడాన్ని గమనించి అతన్ని కూడా ఇంటిదారి పట్టించాడు అశ్విన్ వేసిన బంతిని ఆడడంలో కొంచెం ఇబ్బంది పడిన పోప్ యశస్వి జైస్వాల్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో జో రూట్, జానీ బెయిర్స్టో ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. బెయిర్స్టో క్రీజ్లో ఉన్నంత వరకు మెరుపు బ్యాటింగ్తో పరుగులు చేశాడు. కేవలం 31 బంతుల్లో 3 బౌండరీలు, 3 సిక్సర్లు బాది 39 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా అప్పుడే కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జానీ బెయిర్స్టోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ కూడా సరిగ్గా లంచ్ సెషన్ ముందు అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లంచ్ సెషన్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా గెలుపుకు అడుగు దూరంలో ఉంది. మన స్పిన్నర్ల స్పీడ్ చూస్తుంటే రెండవ సెషన్లో ఇంగ్లాండ్ ఆల్అవుట్ అవ్వడం కాక ఇన్నింగ్స్ తేడాతో రోహిత్ సేన గెలిచేలా కనబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్